హాయ్ అండి. నేను కిచిడీ చేశాను. హైదరాబాద్ కిచిడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈజీగా అయిపోతుందండి సింపుల్గా. ఇది నాన్ వెజ్ తినేవాళ్ళైతే నాన్ వెజ్ తోటి, లేకపోతే వెజ్ తినేవాళ్ళు ఆలుతోటి కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసినా చూపిస్తాను. ఒక నాన్ స్టిక్ గిన్నె తీసుకున్నాను అండి. దానిలో 2 స్పూన్లు నెయ్యి వేసాను. దాల్చిన చెక్క వేసాను అండి. అలాగే ఒక 4 యాలకులు వేసాను. పెద్ద యాలకులు కూడా ఒక 2 వేసానండి. ఈ వీటితోటి టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగా వస్తుందండి. షాజీరా కూడా ఒక స్పూన్ వేసాను. అలాగే 4-5 లవంగాలు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఒక 6 పచ్చిమిర్చి వేసాను చీలికలు చేసి. ఒక చిన్న ఉల్లిపాయ చీలికలు చేసి వేసానండి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. సింపుల్ అండి, చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇది ఎర్ర కందిపప్పు అండి, మసూరి దాల్ అంటారు కదా, దాన్ని ఒక కప్పు తీసుకుని 1 గంట సేపు నానబెట్టుకున్నాను. బాగా కడిగండి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పు అండి ఇది. ఇది బాగా ఫ్రై అయిపోవాలి. మంచిగా స్మెల్ వచ్చేటట్టు ఫ్రై అయిపోవాలండి. అంతవరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి స్లోగా. పుదీనా వేస్తున్నాను అండి ఒకప్పుడు. అంటే ఒక కట్ట పుదీనా వేస్తున్నాను. పుదీనా ఎక్కువ వేసుకోవాలండి. ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా కట్ చేసి వేసుకోవాలి 2 కూడా. ఇది వేసిన తర్వాత ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. కొంచెం ఒకసారి ఇలా వేయించి, పుదీనా కొంచెం పెద్ద కట్ట వేసుకోవాలి. 6 కప్పులు వాటర్ 4 కప్పులు వాటర్ వేసానండి. 6 కప్పులు కాదు, 4 కప్పులు వాటర్ వేసాను. అంటే 1 కప్పు మసూరి దాల్ తీసుకున్నాను, 2 కప్పులు రైస్ తీసుకున్నాను. అదే కప్పుతో 4 కప్పులు వాటర్ వేసాను. ఉప్పు చూసుకునండి, కొద్దిగా ఉప్పు పడితే వేసుకున్నాను. మూత పెట్టేసుకోవాలి. కొంచెం పొంగు వచ్చిన తర్వాత అండి రైస్ కూడా గంట సేపు నానబెట్టిన రైస్ వాటర్ తీసేసి వేసేస్తున్నానండి. మసూరి దాల్ రైసు గంట సేపు నానబెట్టాలండి. కంపల్సరీగా గంట సేపు నానబెట్టాలి. రైస్ వేసిన తర్వాత మూత పెట్టేయాలి. మనకు తెలిసిపోద్దండి, తొందరగా దగ్గరికి వచ్చేస్తే. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఆగిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి మంచిగా. మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తగ్గించి పెట్టుకోవాలండి రెండోసారి పెట్టినప్పుడు. చూడండి ఉడికిపోయింది. దగ్గరగా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. కొద్దిగా తడి ఉందండి. ఇది మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసానండి. సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కూడా పొడి అయిపోయింది. తొందరగా అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. కొంచెం పలుకుందండి. ఆ పలుకున్నప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి నేను. 10 నిమిషాల తర్వాత చూస్తే అండి మంచిగా మగ్గిపోతుంది. ఆ పలుకు కూడా పొడిలాడుతూ వచ్చేసింది. ఎప్పుడైనా సరే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలన్నా ఆగితే అండి ఇది మంచిగా మగ్గుతుంది. కొద్దిగా నెయ్యి వేసుకున్నాను పైన. రెండు కప్పులు రైసు, 1 కప్పు మసూరి దాల్ అండి. దానికి 4 కప్పులు వాటర్ అన్నమాట. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి.
బిర్యానీ బదులుగా ఇది ఒకసారి చేసుకోండి. మీకు నచ్చితే ఎప్పుడైనా చేసుకోవచ్చు. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.